హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే చిన్న వ్లాగ్ అయితే తీసుకున్నాను. ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. చూడండి, ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ చిట్టుతల్లి అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి. అది రామర్పాడు స్టేషన్కి అయితే వచ్చాము, మాకు దగ్గరలో ఉంటుంది. సో మేమైతే గుడివాడ వెళ్తున్నాం. అంటే గుడివాడ వెళ్తున్నాం అంటే చిట్టుతల్లికి చాలా హ్యాపీ. అమ్మమ్మ ఇంటికి లేదా నాన్న ఇంటికి. ఇంకా తనకి స్కూల్ అయితే డుమా కొట్టేసింది. ఇంకా చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. తనైతే వాళ్ళ నాన్న ఇంటికి తీసుకెళ్తున్నామని ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కిచ్చేసాడు మా హస్బెండ్. తనైతే బండి మీద నేను లగేజ్ తీసుకొస్తాను, నిద్ర వెళ్ళిపోండి అంటే బండి మీద వెళ్ళేటప్పుడు మళ్ళీ నిద్రపోయేది చిట్టుతల్లి అని చెప్పేసి ఇంకా అక్కడ నా బుర్ర తినకూడదని దానికి కావాల్సినవి కొన్ని పెట్టాను. డ్రాయింగ్ అయితే వేసుకుంటుంది. చిట్టుతల్లి చూపిస్తుంది, నువ్వేం చేస్తున్నావు అమ్మ చూడు అని చెప్పి అంటుంటే ఇంకా దిగేసాం ఇద్దరం అయితే ట్రైను. ఇంకా చూడు తల్లి అంటే ట్రైన్లో చూడండి ఆ బ్యాగ్ కూడా తగిలించుకుని ఉంది. ఇంకా ఫైనల్గా అయితే మేము వచ్చేసిన వెంటనే మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా మా అత్తయ్య అయితే చాలా బిజీగా ఉన్నారు పాపం తను. ఇంకెక్కడ చిన్న బొమ్మలు కూడా తీసుకొచ్చింది మా కోసం, వంట కూడా ప్రిపేర్ చేస్తారు అత్తయ్య అయితే. ఇంక మా హస్బెండ్ ఒకసారి చూడు అన్నాను. మా హస్బెండ్ ఎక్కువ ఫొటోస్కి వీడియోస్కి అయితే రాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారంటే గోల చేస్తారు. ఇంకా వాళ్ళ నాన్న ఇంటి దగ్గర కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది ఆడుకోవడానికి కూడా. సో అందుకని చెప్పి వాటర్ కూడా తీసుకుని వచ్చింది. ఇంక వాటర్ బాటిల్ అయితే పెట్టలేదు. ఇంక మేము ఫుడ్ అది తీసుకోవడానికి ఇంకా చాలా వ్లాగ్ తీయాలి, నాకు అసలు టైం అయితే కుదరలేదు. ఇంకా కొంచెంగా అయితే తీసుకున్నాను. ఇక్కడైతే కొన్ని పనులు మొదలు పెడదాం. మన యూనిఫామ్ ఏంటంటే నైటీ కదా, ఇక్కడైతే గాలి ఆడట్లేదని చెప్పాను. నేను ఇంటి దగ్గర అయితే ఏసీ బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడైతే నా అత్తయ్య గారు కొంచెం నేను పై పనులు చేసిన పప్పు గ్రైండర్ చేసుకోవడం అలాంటిది. పక్కన మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది చిట్టుతల్లి, ఎందుకంటే వాళ్ళ డాడీ పడుకున్నాడని చెప్పి. ఇంకా అలా దగ్గరుండి పాపం ప్రతిదీ గ్రైండర్ చేశారు అత్తయ్య గారు అయితే. వరలక్ష్మి వ్రతం వస్తుందని ముందుగా మేమైతే వెళ్ళిపోయాము, ఎందుకంటే తను ఒక్కతే చేసుకోలేదని చెప్పి. ఇంకా చుట్టూ అంతా నేను నోట్ చేశాను అని మీకైతే నేను చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా తుడిచేసాను. ఇక్కడ హౌస్ ఒకటి ఉంది ప్లానింగ్ అనుకుంటున్నాం మేము. హౌస్ కూడా త్వరగా కట్టుకోవాలనుకుంటున్నాము. ఇంకా ఫైనల్గా అయితే అక్కడంతా అట్మాస్ఫియర్ ఎలా ఉంది ఏంటనేది అయితే మీకు నేను చూపిస్తున్నాను. ఎంత హైట్ బిల్డింగ్లు అయితే అయిపోయినాయి. మా ఇల్లు అయితే ఇలా ఉంది. మేము కూడా త్వరగా హౌస్ అయితే కట్టుకోవాలని అనుకుంటున్నాం. కాల్ అయితే ఇంకా తగ్గలేదు నాకు అని నేను చూపిస్తున్నాను. ఆ కాల్ అయితే ఇంక ఇప్పుడు తగ్గదు. ఇంకా నైట్ అయిపోయింది, ఇక్కడ ఏసీ లేదు. చిట్టుతల్లి గడ అయితే అటు తిరగను ఇటు తిరగను చేస్తుంది. ఇంకా ఫైనల్గా తెల్లవారు అయిపోయింది. మేము ఎప్పుడో లేచాం. మేమైతే అత్తయ్య అయితే 2 గంటలకి లేచారు, నేనైతే 4 గంటలకి లేచాను. ఇంకా పని ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ జూమ్ అయితే చేశాను. చూడండి అత్తయ్య గారు ముగ్గులు ఎంత బాగా పెట్టారు. ఇంకా వర్షం వచ్చేలా కూడా ఉందనుకుంది, కానీ తర్వాత ఇంకా వర్షం అయితే రాలా. తెల్లవారు లెగిసి పనులన్నీ చేసేసుకున్నారు పాపం అత్తయ్య గారు అయితే. నువ్వు అప్పుడే ఎందుకు లేచావమ్మా, కాసేపు పడుకోపోయావు అంటున్నారు. ఇంకా ఫైనల్గా నేను స్నానం చేస్తాను ఎర్లీగా అంటే మా హస్బెండ్ చూడండి ఇలా ఎక్కరిస్తున్నాడు. చిట్టుతల్లి కూడా స్నానం చేసేసింది. ఇక్కడ ఉంటే అన్నీ ఎర్లీగా అయిపోతే మన ఇంటి దగ్గర అయితే ఎప్పుడో స్నానం చేసి ఎప్పుడో లేవడం, ఇంకా పూజ అయితే మొదలు పెట్టేసారు. అంతా హడావిడి అయిపోయింది. కొంచెం అయితే తీసుకున్నాము. ఇదైతే అత్తయ్య గారి చీర, ఇదైతే నా చీర మేము పెట్టుకున్నాము పూజలో. ఇంక ఈ చీర కూడా మా ఫ్రెండ్ తీసుకొచ్చింది. ఆషాఢ మాసంలో తనైతే ఆ పేరప్ చేశారు. శారీ అయితే అలంకరణ కొంచెం వదిన చేశారు. తనకి నేనైతే కొంచెం హెల్ప్ చేశాను. ఇంకా సింపుల్గా అయితే చేసేసాము ఈసారి అయితే. మీరైతే ఎలా చేసుకున్నారు ఏంటని చూడండి. ఇంకా చాలా వ్లాగ్ తీయాలి, నాకు అసలు టైం అయితే కుదరలా. కొంచెంగా అయితే క్లిప్ తీసాను. ఇంకా త్వరగా చీర కట్టుకుని రామ్మా అన్నారు. ఏంటో ఏం చీర పెట్టుకున్నానో కూడా తెలియదు. అప్పలమ్మలాగా అయితే ఒక శారీ అయితే పేరప్ చేశాను. ఇక్కడ చూడండి నా నెక్లెస్ కూడా ఊడిపోయింది. అంతా బిజీ అయిపోయింది. ఇంకా తర్వాత చిట్టుతల్లి నక్షత్ర ఇంకా చాలా చేశారు అత్తయ్య గారు అయితే. ఎన్ని వెరైటీలు చేశారో పాపం. ఆమెకు పనిమాల ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టం. మరి మీ ఇంటి దగ్గర నువ్వు చేస్తే నువ్వు ఇవన్నీ చేస్తావు అని, నేను ఎందుకు చేస్తాను మీరు వస్తారు కదా అన్నాను. ఇంకా తర్వాత అక్కడ ఉన్నాయి కదా 2 రూపులు మా ఇద్దరిది, అత్తయ్య గారిది నాది. రూపు తీసుకున్నాను నేను. అది వచ్చేసరికి 14,000 పడింది. ఇంకా
అత్తయ్య గారితోనే ఏదైనా మేము చేసుకోవాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆమె తీసుకొస్తే చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాం ఫొటోస్. ఎందుకంటే అత్తయ్య గారు తలకి ఎగిరిపోయింది చూడండి అక్కడ. ఎందుకంటే ఫొటోస్ దిగడానికి కూడా టైం లేకపోవడం వల్ల ఇంకా షార్ట్ వీడియోస్లో మీకు కొంచెం చూపిస్తున్నాను ఇలా పిక్ని. మేమైతే ఎలా రెడీ చేసాము ఏంటనేది కూడా కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ కలసం పెట్టాము, కొంచెం వీడియో తీసుకున్నాను. ఎందుకంటే నాకు పని ఎక్కువ అయిపోయింది, అటు బుడ్డమ్మని చూసుకోవడం, అటు తిరగడం, ఎక్కువ మాత్రం పని ఎక్కువైపోవడమే. చిట్టుతల్లి అయితే నన్ను ఏ రకంగానే ఇబ్బంది పెట్టలేదు పాపం, దాన్ని కూడా పట్టించుకోవాలా. ఇంకా అత్తయ్యకి చాలా హెల్ప్ చేయడం వల్ల నేను చిన్న క్లిక్స్ తీసుకున్నాను వీడియోస్. ఇంకా ఫైనల్గా నేను మా హస్బెండ్తో అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఎగిరిపోయాడు. ఇక్కడైతే కలసంలో కూడా 2 రూపులు మీకు చూపిస్తున్నాను. అత్తయ్య గారు ఒకటి, నాదొకటి. సాయంత్రం అయిపోయింది, ఇంకా ఆఫ్టర్నూన్ అయింది, సాయంత్రం కాదు. చూడండి నేను ఎలా ఉన్నానని చూపిస్తున్నాను, మీకు రూప్ కూడా చూపిస్తున్నాను. అసలు ఇంకా అవ్వగానే మళ్ళీ రౌండ్ స్నానం చేసి, అక్కడ మీకు ఒక విషయం తెలుసా, వాష్రూమ్కి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా మళ్ళీ అయితే స్నానం చేయాలి. నేను ఇక్కడ చిన్న వీడియో క్లిక్ చేస్తున్నా, మా హస్బెండ్ నన్ను ఎక్కిరిస్తున్నాడు. ఇంక వీళ్ళిద్దరు ఇంకా అస్తమానం ఆడుకుంటూనే ఉన్నారు. ఇది యూట్యూబ్లో పెడతానని చెప్పాను. ఇక్కడ మొత్తం అంతా పని అయిపోయింది. అక్కడైతే బండి పెట్టుకున్నాడు, గిన్నెలు అయితే అక్కడ పెట్టాము, వాటర్ టిన్ కూడా తీసుకొచ్చుకున్నాం మేము అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ చిట్టుతల్లి వాళ్ళ డాడీ అయితే చాలా హ్యాపీగా ఆడుకున్నారు, దానికి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి. అయితే మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నెక్స్ట్ డే అక్కడ గేదెలు మా వైపు చూస్తున్నాయి కొత్తగా, ఎవరు ఏంటి అని. అక్కడైతే చిన్న వీడియో అయితే క్లిక్ చేశాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదంతా పల్లెటూరు ఎంత బాగుందంటే వాతావరణం సూపర్ డూపర్గా ఉంది. కానీ ఇది వరకంటే ఇలాగే ఉండేవాళ్ళము, అలాగే సాంప్రదాయంగా ఉన్నారు. ఇప్పుడంటే అపార్ట్మెంట్లో వచ్చేసే కదా. ఈ ఆంటీ గారు వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా మనం ఒకసారి అత్తయ్య గారు వెళ్ళి కనిపించి రండమ్మా అంటే వెళ్ళి కనిపించేసి ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ రిటర్న్ ఇంకా ఉండలేక, ఏసీ కూడా లేక మేము ఇంటికైతే వచ్చేసాం సాటర్డే నైట్. ఇంకా ఆంటీ గారు అయితే పిలిచి నాకు జాకెట్ ముక్కు పెట్టారు, తాంబూలం తీసుకో అమ్మ, బొట్టు పెట్టుకో అని. ఇంకా అక్కడ తామర ఆకులు అండ్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి, చెరువులు. అక్కడికి వెళ్ళి బాగున్నాయండి. మా హస్బెండ్ వెళ్ళి ఒక ఫ్లవర్ అయితే కోసుకుని వచ్చాడు, చాలా కష్టపడ్డాడు తను. చూడండి అక్కడ వాటర్ ఎంత ఉంది, ఎన్ని తామరపూలు. వరలక్ష్మీవ్రతానికైతే దొరకలేదు మాకు, ఊరికి అక్కడికి వస్తే మాకు అక్కడ దొరికినవి ఇవన్నీ తామర పూలే. ఇంకా ఒక ఫ్లవర్ అయితే తీసుకుని వచ్చేసాము. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మా ఇద్దరిని అయితే ట్రైన్ ఎక్కిస్తాడు మా హస్బెండ్. ఎందుకంటే ఏసీ అలవాటు అయిపోవడం వల్ల మేము ఎక్కువ ఉండలేకపోయాము. ఇంకా ఇద్దరం స్టార్ట్ అయిపోయాము విజయవాడ. ట్రైన్కి అయితే బెటర్, ఎందుకంటే మాకు కొంచెం దగ్గర అని చెప్పి ట్రైన్కి వెళ్ళిపోతున్నాం మేము. వాక్బుల్ ఇంకిద్దరం ట్రైన్ అయితే ఎక్కేస్తాం. మా చిట్టుతల్లి చూడండి వాళ్ళ డాడీతో లేస్ ప్యాకెట్ కొనిపించుకుంది. ఇంక ఇక్కడ ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్గా అయితే మేము రామర్పాడగా విజయవాడ అయితే వచ్చేసాము. అమ్మాయి అనుకున్నాము, ఎందుకంటే ట్రైన్ జర్నీ కూడా భయమే నాకు, ఎందుకంటే అలవాటు అవుతుంది ఒక్కొక్కటి. చిట్టుతల్లి చూడండి ఎంత హ్యాపీగా ఉంది. వెళ్ళేటప్పుడు అదే ఫ్రాక్, వచ్చినప్పుడు అదే ఫ్రాక్ వేసేసాను. మళ్ళీ బట్టలన్నీ తీయడం ఎందుకు అని చెప్పేసి అక్కడ రామర్పాడు అని ఉంది స్క్రీన్ మీద చూడండి, చూపిస్తున్నాను మీకు. మేము ఉండేది విజయవాడలో అక్కడే కాబట్టి ఫైనల్గా అయితే ఇంటికి వచ్చి హ్యాపీగా స్నానాలు అయితే చేసేసి మేమైతే ఏసీ వేసుకున్నాము అని అయితే మీకు చూపిస్తున్నాను. అక్కడ చిట్టుతల్లి ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు. మీ ఇంట్లో కూడా ఎలా చేసుకున్నారు ఏంటనేది కమెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నాము. అత్తయ్య గారు అయితే చాలా వెరైటీలు అయితే చేశారు. ఇక్కడ మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, తను అయితే లేదో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది, సెట్టింగ్ అంతా తీసేసింది. ఇంకా చిన్న వీడియో తీసుకుందాం తను వచ్చాక అనుకున్నాను, ఇంక మళ్ళీ మర్చిపోయాను. ఇంకా నైట్ అంతా నిద్ర లేక ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేస్తాము. ఇంకా ఎక్కడ స్టార్ట్ అవుతున్నాము ఇద్దరం, మేము ముగ్గురం అనుకోకండి, తర్వాత చెప్తాను. మేమైతే ఒక పని మీద ముగ్గురం బయటికి వెళ్తున్నాము. ఎక్కడికనేది ఏంటనేది మీకు నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది. ఇక్కడ చిట్టుతల్లి చూడండి ఆన్లైన్లో టికెట్స్ బుక్ అవ్వట్లేదు, యాక్చువల్గా అవ్వట్లేదంటే రాత్రి నుంచి ట్రై చేస్తున్నాం. ఇంకా ముగ్గురం స్టార్ట్ అయ్యి మా విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాం. అక్కడ చూడు మమ్మీ ఫ్లాగ్ ఉంది అంటుంది చిట్టుతల్లి, అయితే అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకా మేము అక్కడికి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడ మా హస్బెండ్స్ అయితే చాలా ఫాస్ట్గా నేమ్స్ అవన్నీ ఎంటర్ చేశాడు. మా హస్బెండ్ వెరీ క్లవర్, ఇంటెలిజెంట్. మనం అంతా కాదు, మనం కూడా నేర్చుకోవాలని తన చుట్టూ తిరుగుతూ ఉంటాను నేను. ఇంకేం చేస్తున్నాడు ఏంటి అనేది. ఇంకా ఫైనల్గా అయితే నేను తీసుకున్న చీర ఇది వచ్చేసరికి 2000 పడింది. ఇక్కడ తీసుకున్న రూపు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.